మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్క్ లోబడి ఉంటాయి. వాటిలో పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత పత్రాలను జాగ్రత్తగా చదవండి. సో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదండి, మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లో పెట్టేటప్పుడు, మనీ పెట్టేటప్పుడు అందులో కొంచెం రిస్క్ ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఎక్కడైనా రిస్క్ ఉంటుంది కాబట్టి వాటిలో పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత పత్రాలను జాగ్రత్తగా చదవండి అంటున్నాడు. ఓకే, ప్రకటన. తీర్మానం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ రిస్క్తో కూడుకున్నవి కాబట్టి వాటిలో పెట్టుబడి పెట్టకూడదు. ప్రకటన ఏమన్నాడంటే మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ ఉంటుంది నాన్న, మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు అవన్నీ జాగ్రత్తగా చదవండి అన్నాడు. అంతేగాని మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ ఉంటుంది, నువ్వు పెట్టుబడి పెట్టకూడదని మన నెగిటివ్ చెప్పిండా? చెప్పలేదు. ప్రకటనలో పాజిటివ్గా చెప్పాడు, జాగ్రత్తగా వాటిని చదివి మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే. ఇక్కడ ఏమంటున్నాడు తీర్మానం? పెట్టుబడి పెట్టకూడదు అంటున్నాడు, అంటే నెగిటివ్ అంటున్నాడు. సో ఇదేమవుతుంది? రాంగ్. నెక్స్ట్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడికి సంబంధించిన రిస్క్ పరిమాణం గురించి సంబంధిత పత్రాలలో సమాచారం మనకు తెలియజేయవచ్చును. అందుకే కదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకు సంబంధించిన దాని రిస్క్ గురించి ఆ పత్రాలలో మనకు ఉంటుంది కాబట్టే ఆ పత్రాలను జాగ్రత్తగా చదవనని చెప్పాడు. ఓకేనా? సెకండ్ది ఏమవుతుంది? రైట్ అవుతుంది. ఇక్కడ మనకి ఓన్లీ 2 కన్క్లూజన్ ఫాలో.